హలో అండి. హాయ్ అండి. సునీత గారు ఇవాళ ఢిల్లీలో ప్రెస్ మీట్ అయితే పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో రకరకాలుగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే జగన్కి ఓటు వేయొద్దు అని. దాని గురించి ఏం చెప్తారు మీరు? ఒకటి, వైఎస్ సునీత గారు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి సొంత చిన్నాన వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె. వివేకానంద రెడ్డి గారు గత ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు చనిపోవడం జరిగింది. అది మొదట్లో గుండెపోటు అన్నారు, సాక్షిలో హెడ్లైన్స్ వచ్చాయి. ఆ తర్వాత అది గొడ్డలిపోటు అన్నారు. ఆ గొడ్డలిపోటు కూడా చంద్రబాబు నాయుడు గారే చేయించారని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెప్పడము, ఆ తర్వాత సాక్షిలో నారాసుర రక్త చరిత్ర అని ఆర్టికల్స్ రాయడము, మళ్ళీ ఆ కేసు ఇక్కడ పోలీసులపై నాకు నమ్మకం లేదు, సిబిఐకి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు అదే రోజు అనడము, మళ్ళీ ఆ తర్వాత ఆ కేసు గురించి ఎవరూ మాట్లాడద్దని కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవడము, ఈ విధంగా ఇవన్నీ ఆ రోజు ఆ పరిణామాలు జరిగాయి. ఎన్నికలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలనే అందరూ నమ్మారు. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మాట తప్పాడు. అప్పటి నుంచి ఒక్కొక్క నిజం బయటకు వస్తూ ఉంది. ఏ విధంగా వస్తూ ఉందంటే, మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అబద్ధం చెప్పాడు. ఏ విధంగా అంటే, తన సొంత చిన్నాన్ని చంపించింది ఎవరు అంటే తీరా ఎంక్వైరీ చేస్తే ఎవరైతే వివేకానంద రెడ్డి గారు కుమార్తె సునీత గారు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కలిస్తే ఈ విధంగా మనం కేసునంతే సిబిఐ వద్దులే అమ్మ ఇదే విధంగా అన్నాడంట. అంటే తన సొంత చిన్నాన్ని ఒకప్పుడు ప్రతిపక్షాలు చంపాయని ఎన్నికల్లో వాడుకొని లబ్ధి పొందిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ఆ కేసు విషయంలో పట్టించుకోలేదు. సునీత గారు 2-3 సార్లు వెళ్తే ఎందుకమ్మా ఇవన్నీ వద్దని చెప్పి కొంతమందితో రాయబారాలు నడిపాడు. మళ్ళీ అదే విషయంలో చాలా ఘోరంగా ఆమెను అవమానించడం జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే, ఇదే కేసులో సునీత గారు సిబిఐకి వేయడము, పోరాడము, ఆ తర్వాత తీరా చూస్తే ఏంటంటే ఆ చంపించిన వ్యక్తుల్లో ఉన్న వ్యక్తులు ఎవరంటే వైఎస్ భాస్కర్ రెడ్డి గారు, వైఎస్ అవినాష్ రెడ్డి గారు ప్రధాన ముద్దాయిలు. ఇది తేల్చింది నేను, మీరు, ఇక్కడ ఉండే పోలీసులు కాదు, దేశ అత్యున్నత సిబిఐ తేల్చి చెప్పింది. ఏమని తేల్చింది? దీంట్లో నిందితులుగా వీళ్ళు ఉన్నారు. వైఎస్ భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. వైఎస్ భాస్కర్ రెడ్డి గారు జైల్లో ఉండడం జరిగింది. ఆ తర్వాత అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి కర్నూలుకు వచ్చినప్పుడు అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని ఏపీ పోలీసులే అడ్డుకోవడం, దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందని గతంలో ఎవరైతే వైఎస్ సునీత గారు ఆరోపించారు. ఈరోజు అదే దాని విషయాన్ని ఢిల్లీలో చెప్పడం జరిగింది. మళ్ళీ జగన్ వచ్చి అడిగితే ఏ విధంగా అంటే, సిబిఐకి ఇస్తే అతను పార్టీ మారి బీజేపీలోకి పోతాడు అవినాష్ అని చెప్పి ఈ విధంగా సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారని చెప్పి ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఇవి మాత్రమే కాకుండా అనేక సందర్భాల్లో సునీత గారిని మోసం చేయడం జరిగింది. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ మనం ఒకటి చూస్తే అండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మోసకారో దీంట్లో తేలిపోతూ ఉంది. ఎందుకంటే ఒకప్పుడు తన సొంత చిన్నాన్ని చనిపోయి ఉండేటప్పుడు ఫస్ట్ హెడ్లైన్ గుండెపోటని ఎవరి దాంట్లో వచ్చింది? సాక్షిలోనే కదా. ఆ సాక్షి డైరెక్టర్ ఎవరు? ఒకప్పుడు భారతిరెడ్డి గారే కదా. ఒక డైరెక్టర్ ఆదేశాలు లేకుండా వాళ్ళకి తెలియకుండా అది వాళ్ళ సొంత విషయం గుండెపోటని ఎలా వేస్తారు? ఆ ఆర్టికల్ రాసిన దాని వెనకాల ఎవరిదో పెద్ద తల ఉంది. ఒకటి అది మనం ఫస్ట్ నుంచి గమనించాల్సింది. ఆ రోజుల్లో అది ఎవరు అంత గమనించలేకపోయారు. ఆ తర్వాత ఇప్పుడు తెలుస్తుంటే నిజాలన్నీ బయట వస్తున్నాయి. ఎందుకంటే ఫస్ట్ అబద్ధం ఊరంతా పాకేసిన తర్వాత నిజం గడప దాటి బయటకు వస్తుంది అంటారు కదా. ఆ విధంగా ఈరోజు అబద్ధం అందరూ నమ్మేసే సందర్భంలో నిజం బయటకు వచ్చింది. ఇక్కడ చూస్తే ఏమిటంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి హస్తం కూడా దీంట్లో ఉండొచ్చని వైఎస్ సునీత గారు ఈరోజు ఆరోపించడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఏమన్నా తెలుసా? విలువలు, విశ్వసనీయత, మాట తప్పం, మడమ తిప్పం, క్రెడిబిలిటీ ఇలాంటి మాటలు మాట్లాడతారు. దీంట్లో ఒక్కొక్క మాటకి మనం చూస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళకే న్యాయం చేయలేని వ్యక్తి, తన సొంత చిన్నాన్న చనిపోతే ఆ సొంత చిన్నాన్ని ఎవరు చంపారో పట్టించుకోని వ్యక్తి రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తాడా? సూటిగా అడుగుతూ ఉన్నాం. ఇంకొకటి, ఆ రోజు నీకు మీ ఇంట్లో ఎవరు చంపారో నీకు కూడా తెలిసి ఆ రోజు ఎందుకు అసత్య ఆరోపణలు చేసావు చంద్రబాబు నాయుడు గారి పైన? చంద్రబాబు నాయుడు గారి పైన అసత్య కథనాలు ఎందుకు రాసావు? లోకేష్ గారు తిరుపతి బై ఎలక్షన్స్ అప్పుడు ఛాలెంజ్ చేశారు. నేను తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను, నా కుటుంబానికి మాకు సంబంధించిన వ్యక్తులకి ఎక్కడ కానీ వివేకానంద రెడ్డి గారి హత్యలో మా ప్రమేయం లేదు అని చెప్పి ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుడు సాక్షిగా ప్రమాణం చేసి లోకేష్ గారు చేశారు. ఆ రోజు ఛాలెంజ్ చేసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాలా, ఈ రోజుటి వరకే రాలా. అంటే మీరు ఒక్కటి ఆలోచించండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా తప్పు చేయకపోయింటే వచ్చి ప్రమాణం చేసి ఉంటాడు. తప్పు చేశాడు కాబట్టి ఈరోజు ప్రమాణం చేయలేకపోతున్నాడు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందని సాక్షాత్తు ఆయనే ఇండైరెక్ట్గా ఇండికేషన్ ఇచ్చాడు. ఆ రోజు సునీతారెడ్డి గారిని అనేక సందర్భాల్లో బెదిరించాడంట. ఆడవాళ్ళని బెదిరించే వ్యక్తిని ఏమంటారు? సీమలో ఆడవాళ్ళని బెదిరించే వ్యక్తిని ఏమంటారు? సీమలో ఆడవాళ్ళని బెదిరించే వ్యక్తిని ఏమంటారు? రాయలసీమలో ఉండే వాళ్ళని, కడప జిల్లా వాళ్ళని అడిగితే చెప్తారు. ఆ మాట, ఆ పదం నా నోటితో చెప్పలేను. సీమలో ఆడవాళ్ళని బెదిరించే వాడిని ఏమంటారో రాయలసీమ, కడపలో పులివెందుల్లో వాళ్ళకి బాగా తెలుసు. ఆ పదం వాళ్ళనే వాడితే బాగుంటుంది, నా నోటితో నేను చెప్పలేను
ఎందుకంటే ఆయన ఒక గౌరవప్రదమైన పదవిలో ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆ స్థితిలోకి దిగజారిపోయాడు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆయన ఈ కేసులో చాలా విషయాల్లో చాలామందిని అనుమానించాడు. ఫస్ట్లో ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు గారిపైన అసత్య కథనాలు వాళ్ళ పేపర్లో రాయించాడు. తర్వాత ఎవరిపైన చెప్పాడు తెలుసా, తన సొంత కూతురు వివేకానంద రెడ్డి గారి సొంత కూతురు వైఎస్ సునీతారెడ్డి గారే చంపించారని ఒక ఆరోపణ చేశాడు. మళ్ళీ వచ్చి వాళ్ళ అల్లుడు చేయించాడని చెప్పాడు. మళ్ళీ దీనికి కారణము వైఎస్ వివేకానంద రెడ్డి గారు రెండో పెళ్లి చేసుకున్నారని ఆయన ఆ విషయాన్ని బయటపెట్టి తన ఇంట్లో పరువును తానే తీసుకున్నాడు. ఇప్పుడు ఇంట్లో విషయాలు ఎవరు బయట, కానీ ఇవన్నీ తెలుగుదేశం వల్ల ఆపోజిట్ పార్టీలు వైఎస్ఆర్సీపీ వాళ్ళే చేశారు. సునీత గారిని క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. అదేవిధంగా వివేకానంద రెడ్డి గారిని క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి అల్లుడిని అంటే జగన్మోహన్ రెడ్డి గారు బావ అవుతాడు, ఆయన్ని ఈ విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి, తన సొంత కుటుంబ సభ్యులపైన విషం జిమ్మించుకున్నాడు. సమాజంలో ఇంత నీచమైన వ్యక్తులు ఉంటారా అని జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన తర్వాత అర్థమవుతుంది. ఇంత దిగజారిపోయి నీ చెల్లికి ఏమడిగింది, మా నాన్న ఎవరు చంపారు, నీ సొంత చిన్నానా, రాజశేఖర రెడ్డి గారు సొంత తమ్ముడు, అలాంటి వ్యక్తి చనిపోతే నువ్వు ఈరోజు నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కనీసం పట్టుకోకపోతే నువ్వు రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తావు? నీ ఇంట్లో నీ సొంత చిన్నాన, నీ రామలక్ష్మణులాగా ఉండేవాళ్ళు ఎవరు, రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు, అలాంటి వ్యక్తి చనిపోతే, నీకు తండ్రి లాంటి వ్యక్తి చనిపోతే నువ్వు ఈరోజు కనీసం ఈ విధంగా చేయకపోతే ఏమని అర్థం అని ఆమె అడుగుతూ ఉంది. దానికి సమాధానం చెప్పమనండి. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంతగా ఈ కేసుని తొక్కిపెట్టాలని చూస్తూ ఉన్నాడు? ఇన్వెస్టిగేషన్ ఆపేయాలని ఎందుకు చూస్తూ ఉన్నాడు? చనిపోయింది ఎవరో సాదాసీదన్న వ్యక్తి అయితే ఏదో లేరా అనుకోవచ్చు. నీ సొంత చిన్నాన్న రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, రాజశేఖర రెడ్డి గుండెగా ఆ రోజు ఉన్నాడు. మీకు ఒకటి చెప్తానండి, వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అనుబంధం ఎలాంటిదంటే నిజంగా వాళ్ళు రామలక్ష్మణులే. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు జాతీయ రాజకీయాల్లో కావచ్చు, రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉండేటప్పుడు కడప రాజకీయాలని, పులివెందుల రాజకీయాలని దగ్గర నుంచి వివేకానంద రెడ్డి గారు పర్యవేక్షించి రాజశేఖర రెడ్డి గారు అన్నిసార్లు గెలవడంలో కీలక పాత్ర పోషించింది వివేకానంద రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలవడంలో అంత మెజారిటీతో రావడానికి కారణం వివేకానంద రెడ్డి గారు. అలాంటి వ్యక్తి చనిపోతే కనీసం పట్టించుకోలేదంటే నువ్వు ఏం న్యాయం చేస్తావు? మళ్ళీ నువ్వు చెప్పే విలువలు, విశ్వసనీయత, క్రెడిబిలిటీ ఇవన్నీ నీ నోటి మాటలేనా, చేతల్లో లేదా? ఏమన్నా అంటే నేను రాష్ట్రంలో ఉండే అందరికీ ఆడబిడ్డలకి న్యాయం చేస్తా అంటున్నావు. నీ సొంత ఆడబొడిచికే న్యాయం చేయలేనోడివి నువ్వు రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డలకు న్యాయం చేస్తావా అని ఈరోజు రాష్ట్ర ప్రజలు నిన్ను సూటిగా అడుగుతూ ఉన్నారు. సమాధానం చెప్పండి. నీ సొంత చిన్నాన్ని ఎవరు చంపారో ఈ రోజుటి వరకు పట్టించుకోలేదు, కనీసం పట్టుకోలేకపోయావు. నువ్వు రాష్ట్రంలో ఎక్కడన్నా అన్యాయం జరిగితే పట్టించుకోగలుగుతావా అని రాష్ట్ర ప్రజలు సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నారు. దీనికి సమాధానం చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి గారిని, నీ తండ్రి లాంటి తండ్రి చనిపోతే ఈ రోజుటి వరకు కనీసం న్యాయం చేయలేకపోయావు నీ చెల్లికి, నువ్వా రాష్ట్రానికి న్యాయం చేసేది? అందుకే ఈరోజు సునీత గారు క్లారిటీగా చెప్పారు, సొంత చిన్నానికి, సొంత కుటుంబ సభ్యులకే న్యాయం చేయలేని వ్యక్తి ఇంకా రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు? అందుకని ఎవ్వరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయొద్దండి అని సాక్షాత్ ఆమె చెప్పారు. 2019కి ముందు ఆమె చెప్పారు మా అన్నని గెలిపినని. ఈరోజు ఆమె వద్దంటూ ఉన్నారంటే ఆమె ఏ విధంగా మానసిక క్షోభ అనుభవించుంటే ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంత దిగజారిపోయారంటే వాళ్ళ పార్టీ సోషల్ మీడియా చేత వాళ్ళ సొంత చెల్లికే తప్పుడు సంబంధాలు అంటగడుతూ ఉన్నాడు, తన సొంత చిన్నానకే తప్పుడు సంబంధాలు అంటగడుతూ ఉన్నాడు. అంటే ఇంత దిగజారిపోయిన వ్యక్తి, రాజకీయాల్లో విలువలు లేని ఇలాంటి వ్యక్తి నీతులు చెబుతూ ఉంటే ఈరోజు జనాలు నవ్వుతూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తిని మనం గెలిపించింది అని సిగ్గుపడుతూ ఉన్నారు.